Congratulations for being Thank you, sir. selected as the Assistant Commissioner of State Taxes. Thank you so much. ఉదయ్ మనం ఫుల్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, మీరు ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, కంటిన్యూ చేశారు, మీ మాటల్లో. Sir, I am Uday Shankar from a village called Guttanuri, Nellore district of Andhra Pradesh. సో నేను నా ప్రిపరేషన్ నా గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పుడు యూపీఎస్సీ కోసం స్టార్ట్ చేశాను. యూపీఎస్సీతో పాటుగా అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తాను. గ్రూప్ 1 2018 వరకు ఓన్లీ గ్రూప్ 1 మీద ఫోకస్ చేసి రాస్తాను. తర్వాత మధ్యలో వేరియస్ అదర్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినా జాయిన్ అవ్వను. నా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వల్ల నేను సాఫ్ట్వేర్ జాబ్ కొన్ని రోజులు చేశాను, మంచి హై ప్యాకేజ్ తోటి. బట్ ఈ నోటిఫికేషన్ వచ్చిన కొత్తలో ఆ జాబ్ ప్యారలల్ గా చేయడం వర్కౌట్ అవ్వట్లేదు, రిజైన్ చేసి ఫుల్ టైం ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దీనికోసం ప్రిపేర్ అయ్యాను. సో అల్టిమేట్ గా ఏదైతే డెసిషన్ తీసుకోవాలో అది రిగ్రెట్ లేకుండా వర్కౌట్ అయ్యవచ్చు. సాఫ్ట్వేర్ ఎన్ని ఇయర్స్ పనిచేస్తారు మీరు? 2 years చేశాను సార్. సో మెయిన్గా ప్రిపరేషన్ మీలాగా ప్రిపరేషన్ అట్లా లేదు, గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ మనకి ప్రిపరేషన్ ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు? సార్ ఇన్ మై ఒపీనియన్ కన్సిస్టెన్సీ పేస్ సార్. లైక్ డైలీ ఎంత వర్క్ ఒక 4 hours మనం ప్రిపరేషన్ డెడికేట్ చేయగలిగితే కంపల్సరీ ఫ్లోలో ఉంటాం సార్. ఎగ్జామ్ దగ్గరలో ఇంక్రీజ్ చేసుకోవాలి, 6 to 8 hours అలా చదివితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తో పాటు ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఆర్గనైజేషన్ లీవ్స్ ఇవ్వగలిగితే ఎగ్జామ్ ముందు ఒక 1 month పూర్తిగా లీవ్ పెట్టి ఎగ్జామ్ డెడికేట్ చేస్తే మనం ఆల్రెడీ చదివిన నాలెడ్జ్ కి దీనికి ఈజీగా ట్రాక్ చేయొచ్చు. నోటిఫికేషన్ ముందు ఏం చేయాలి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? ఎందుకంటే ఇక్కడ గ్రూప్స్ కి పర్టికులర్ గా యూపీఎస్సీకి అయితే ఎగ్జామ్ క్యాలెండర్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ 26, 27 క్యాలెండర్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ లేదు అని చాలా వరకు టైం వేస్ట్ చేస్తుంటారు. యాజ్ యూ మెన్షన్, మనకి డైలీ 4 hours చదువుతూ మళ్ళీ దాన్ని పెంచుకుంటూ పోతే మనం క్రాక్ చేయొచ్చు అన్నారు. బిఫోర్ నోటిఫికేషన్ హౌ టు బ్యాలెన్స్ దట్ మైండ్ సెట్? సార్ జనరల్లీ ఏం చేస్తామంటే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ మొదలు పెడదాం అనుకుంటాం. దానివల్ల ఖచ్చితంగా కొంచెం మిగిలిన వాళ్ళకంటే వెనకాలే ఉంటాం. నోటిఫికేషన్ కంటే ముందు అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద సిలబస్ కనుక కంప్లీట్ చేయగలిగితే నోటిఫికేషన్ తర్వాత మిగిలిన సిలబస్ తో పాటు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటూ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. అంటే నోటిఫికేషన్ కంటే ముందు సిలబస్ పేపర్ ని డీటెయిల్ అనలైజ్ చేసి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ టైప్ వస్తున్నాయి, ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు నేను ఎంత క్లియర్ గా ఉండాలి అలా తెలియాలంటే ప్రీవియస్ క్వశ్చన్స్. సో సిలబస్ పేపర్ మీద అవగాహన తోటి ఇవి రెండు ముందు పెట్టుకొని అట్లీస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ అయ్యేలాగా ఉంటే నోటిఫికేషన్ కూడా సరిపోతుంది. నోటిఫికేషన్ వచ్చాక సేమ్ ఇంకా మిగిలిన సిలబస్ కంప్లీట్ చేసుకొని దాంతో పాటుగా టెస్ట్ సిరీస్ ఎనీథింగ్ ఫిలిమ్స్ ఆర్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కంపల్సరీ రాయాలి. ఒకవేళ రాయకపోయినా మనకి చాలా మార్కెట్ బిగ్ బ్యాంక్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ దొరికితే తీసుకొని వచ్చి విగరస్ గా ప్రాక్టీస్ చేయాలి. ఇన్ మై ఒపీనియన్ ఒకసారి అటెంప్ట్ చేస్తే సరిపోదు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీ ఎంసీక్యూ టైప్ క్వశ్చన్ అయితే ఒక 3 times ఆ క్వశ్చన్ చూసుకుంటే ఎగ్జామ్ లో ప్యాటర్న్ కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ 2 revisions అలా చేయాలి. మన మెయిన్స్ ఓరియంటెడ్ అయితే ఖచ్చితంగా డైలీ కొంత ఆన్సర్ రైటింగ్, వీక్లీ ఒక గ్రాండ్ టెస్ట్ లాగా లేదంటే వీక్లీ ఒక ఎస్ఐ టెస్ట్ లాగా రాస్తే కంపల్సరీ మనకి మెయిన్ ఎగ్జామ్ లో టైం మేనేజ్మెంట్ కానీ థాట్ ప్రాసెస్ కానీ ఒక సీక్వెన్స్ కానీ ఫ్లో కానీ ఈజీగా వస్తుంది. సో ఫిలిమ్స్ లో టెస్ట్ సిరీస్ ని ఎలా యూస్ చేసుకోవాలి? సార్ మనము జనరల్లీ థాట్ ప్రాసెస్ ఏంటి అంటే సిలబస్ కంప్లీట్ అయ్యాక ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటాం. సో ఇన్ మై ఒపీనియన్ ఆ సిలబస్ ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. సో అట్లీస్ట్ ఒక 30 to 40% సిలబస్ అయింది అనగానే సిలబస్ తగ్గట్టు ప్రీవియస్ క్వశ్చన్స్ తో స్టార్ట్ చేసి తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వడం ఇట్లా తీసుకొని మనం ప్రిపేర్ గా అయితే టెస్ట్ సిరీస్ ఫిలిమ్స్ చాలా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ బిఫోర్ గోయింగ్ టు ది ఎగ్జామ్ ఒక లాస్ట్ 2-3 days తీసేసి అప్పటి వరకు గల టెస్టులు మనం రాసుకుంటూ అవే రివిజన్ చేసుకున్నా కూడా, ఎందుకంటే మనం ఒక టెస్ట్ రాస్తే ఆల్మోస్ట్ ఒక బుక్ రాసినంత ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. సో ఒక ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సివిక్స్ సెంటర్ టెస్ట్ సిరీస్ లో కూడా ఎక్స్ప్లెనేషన్స్ డీటెయిల్డ్ గా ఉంటుంది కదా. సో మనం ప్రతి ఒక్క పాయింట్ కానీ ఇంపార్టెంట్ అలా గుర్తు పెట్టుకున్నామంటే ఖచ్చితంగా ఆ రివిజన్ చాలా హెల్ప్ అవుతుంది మన సబ్జెక్ట్ తో పాటు. మీరు చెప్పిన పాయింట్ కి ఇక్కడ మల్టిపుల్ సక్సెస్ ర్యాంకర్స్ తో ఈ రోజు కాదు, ఇట్లా మనకి గ్రూప్ 1 తెలంగాణ ఇప్పుడు సార్ ఎస్ సార్ దాదాపు ఈ 4 సంవత్సరాల్లో మనం వందలాది మంది ర్యాంకర్స్ తో మాట్లాడినప్పుడు కూడా ఎస్ సార్ మనకి ఏపీ గ్రూప్ 1 తీసుకుంటే 2 పేపర్లు ఉన్నాయి, పేపర్ 1, పేపర్ 2. ఆ రెండింటికి కలిపి ఒక 5,000 క్వశ్చన్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే
2 సార్లు ప్రాక్టీస్ చేస్తే, ఇంకోసారి ప్రాక్టీస్ చేస్తే, ఇంకా టైం ఉంటే ఎస్ ఖచ్చితంగా సార్. వాళ్ళకి ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అయిపోతుంది కదా! ఎస్ సార్. మోర్ వి ప్రాక్టీస్ అంటే ఒకసారి జనరల్ టైం సరిపోనప్పుడు ఒక్కసారి చేసేసి వదిలేస్తాం. ఒక్కసారి చేసి వదిలితే ఏ క్వెషన్ గుర్తుండదు. అవును. అట్‌లీస్ట్ సెకండ్ టైమ్ ఇంకా టైం పర్మిట్ చేసి థర్డ్ టైమ్ కనీసం చూసుకుంటూ వెళ్ళిపోయినా సరే మనకి చాలా ఈజీ అవుతుంది. ఎస్పెషల్లీ బ్రెయిన్ మీద ఇంపాక్ట్ ఈ రివిజన్‌ది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకని అది చేయరు స్టూడెంట్స్ బుక్స్ చదువుకుంటూ కూర్చుంటారు? ఇదే సార్ లైక్ నాలెడ్జ్ గెయినింగ్ మనకు మార్కెట్‌లో ఎక్సెసివ్ మెటీరియల్ ఈ రోజుల్లో యూట్యూబ్‌లో గాని ఎక్కడ అన్ని అవైలబుల్ మెటీరియల్స్ ఎక్కువైపోవడం వల్ల అవి చదువుకుంటుంటే ఏమనిపిస్తుందంటే చాలా నాలెడ్జ్ వస్తుంది. సరే చదివితే సరిపోతుంది కదా! ఎగ్జామ్‌లో డైరెక్ట్ అటెంప్ట్ చేయొచ్చు అన్నట్టు. ఓహ్! ఓకే. నాలెడ్జ్ వస్తే సర్వీస్ వస్తుందని ఆ! ప్రెజెంటివ్ మైండ్‌లో అదొక ఉంటారు. కన్సెప్షన్ ఉంటది సార్. సో, అవును. అది అవును. మిస్‌కన్సెప్షన్. నేనన్నదేంటంటే ఒక 50% సిలబస్ అయిపోయినా సరే టెస్ట్‌లు రాయడం మొదలుపెడితే కంపల్సరీ ఈ ప్రిపరేషన్, టెస్ట్, రివిజన్ సరిపోతుంది. ప్రిలిమ్స్‌కి చాలా ఎఫెక్టివ్‌గా చెప్పారు ఉదయ్ శంకర్. అంటే మీలాంటి ర్యాంకర్స్ చెప్తే వాళ్ళకి అప్పటికైనా తెలుస్తుంది. యెస్ సార్. ఇది యెస్ సార్. తెలియకుండా చాలామంది మెనీ యాస్పిరెంట్స్ కోచింగ్‌కొచ్చి ఒక 2, 3 ఇయర్స్ బిగినింగ్ టైమ్‌లో దే యెస్ వేస్ట్ సార్. లాట్ ఆఫ్ టైమ్. దాన్నే యెస్ సార్. ఎగ్జామ్ డిమాండ్ తెలుసుకునే లోపల వాళ్ళకి ప్రెషర్ ఎక్కువైపోతుంది. స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఈ యొక్క యెస్ సార్. కాంపిటీషన్ ఫీల్డ్‌లో తట్టుకోలేరు మళ్ళీ. యెస్ సార్. అండ్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మెంబర్స్ దే విల్ బ్రాండ్ దెమ్ యాస్ ఎ ఫెయిల్యూర్. యెస్ సార్. సో, బిగినర్స్‌కైనా ఎవరికైనా ఉదయ్ శంకర్ చెప్తున్నది కూడా ఏంటంటే మీ ద్వారా చెప్పదలుచుకున్నది మళ్ళీ రిపీటెడ్‌గా చెప్తున్నదేంటంటే, ఒకసారి కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత లేదు 30% 40% సిలబస్ అయిపోయిన తర్వాత పాత ప్రశ్నలు అదేవిధంగా టెస్ట్ క్వెషన్స్ మీరు మినిమమ్ 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారంటే ప్రిలిమ్స్ అనేది ఈజీ అవుతది. ప్రిలిమ్స్ అనేది మనకి ఇంకా యూపీఎస్సీ నుంచి ప్రిలిమ్స్ రాస్తుంటారు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అవుతుంది యెస్ కానీ సార్. యూపీఎస్సీ వాళ్ళేమనుకుంటారంటే, యూపీఎస్సీ నుంచి ఇటొచ్చినప్పుడు గ్రూప్ వన్నే కదా అనుకోని రాస్తారు. డైరెక్ట్‌గా యూపీఎస్సీ నుంచి వచ్చిన వాళ్ళు, లేదు డైరెక్ట్‌గా గ్రూప్ వన్ టార్గెట్ చేసిన వాళ్ళకి కొద్దిగా భయముంటుంది. యూపీఎస్సీ వాళ్ళొచ్చి ర్యాంకులు కొట్టేస్తారనేసి. పర్టిక్యులర్‌గా ఎవరైనా కానీ మెయిన్స్ ఎలా బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయాలి? ఎలా యెస్ సార్. ఎద్ పర్టిక్యులర్ ఎగ్జామ్ నీడ్స్ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ అని చెప్పి ఇండియాలో ఏ ఎగ్జామ్ రాసినా దానికి డెడికేటెడ్‌గా టైం కేటాయించకపోతే మనం క్రాక్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2014లో బ్యాంక్ పీఓ క్రాక్ చేశాను. అప్పుడు జాయిన్ అవ్వలేదు. మరి ఈ డే నేను బ్యాంక్ పీఓ ఎగ్జామ్ రాస్తే నేను ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాకపోవచ్చు. బికాస్ ప్యాటర్న్ చేంజ్ అయిపోయి ఉంటది. కాంపిటీషన్ పెరిగిపోయి ఉంటది. నేను సెపరేట్‌గా మళ్ళీ ఆ ఎగ్జామ్‌కి ఒక 3 మంత్స్ కూర్చుంటే మనం ట్రై చేయొచ్చు. నాకు ఆల్రెడీ యూపీఎస్సీ నాలెడ్జ్ ఉంది. గ్రూప్ వన్ నాలెడ్జ్ ఉంది అన్నట్టుగా వేరే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే కుదరదు. ఏ ఎగ్జామ్ తగ్గట్టు మన నాలెడ్జ్ తో పాటుగా ఎగ్జామ్ కి ముందు ఒక 3 మంత్స్ డెడికేటెడ్ గా ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ లాంటి ఎగ్జామ్ కి ఒక 100 డేస్ పెట్టుకోండి. కంపల్సరీ దానికి తగ్గట్లు అన్నట్లుగా ప్రిపరేషన్ డే 1 నుంచి అట్లీస్ట్ ఒక డే కాకుండా 10 డేస్ వదిలేసాక రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. మనం ఎంత చెత్త ఆన్సర్ రాసినా ఎన్ని మిస్టేక్స్ ఉన్నా సరే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాక ఇంప్రూవ్‌మెంట్ అనేది స్లోగా వస్తుంది. డే 1, 2 ఇట్లా మనం ట్రాక్ చేసుకుంటూ పోతే 10 డేస్‌కి ఎంత ప్రోగ్రెస్ ఉంది, 15 డేస్‌కి ఎంత ఉంది, 1 మంత్‌కి ఎట్లా ఉంది, బిఫోర్ ద ఎగ్జామ్ ఎట్లా ఉంది, టైమ్ మేనేజ్‌మెంట్ వితిన్ దట్ టైమ్ లిమిట్‌లో 15 క్వెషన్స్ రాయగలుగుతున్నామా లేదా, ఆ తర్వాత మనం రాసింది ఎంతవరకు కరెక్ట్‌గా ఉంది. అంటే 100% ఏ క్వెషన్‌కి ఆన్సర్ ఉండదు. అట్‌లీస్ట్ 70% మనం అనుకున్న దాంట్లో రిఫ్లెక్ట్ చేయగలిగితే డిమాండ్ ఆఫ్ ద క్వెషన్ అడ్రెస్ చేస్తూ మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. దీనికి కీ వచ్చి సార్ 50% ప్రిపరేషన్ అయితే 50% ఆన్సర్ రైటింగ్ మెయిన్స్ వరకు. ఇక్కడ బేసిక్ క్వెషన్ క్వాలిటీ ఇంపార్టెంటా? క్వాంటిటీ ఇంపార్టెంటా మెయిన్స్‌లో? మనకు 5 పేపర్‌లో ఎస్ సార్. ఎలా మీరు అప్రోచ్ అయ్యారు? సార్ ఈ ఆల్వేస్ డిపెండ్ ఆన్ క్వాలిటీ సార్. మనం క్వాలిటీతో పాటుగా ఎక్స్‌ట్రా యాడెడ్ మనకి మ్యాప్స్ గాని, ఫ్లో చార్ట్స్ గాని ఇలా ఇంక్లూడ్ చేస్తే క్వాంటిటీతో సంబంధం లేకుండా కంపల్సరీ మార్క్స్ పడతాయి సార్. మనము పూర్తిగా పేపర్‌లు నింపడం మీద ఫోకస్ చేస్తే ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాదు. ఇంకోటి ఏం రాస్తున్నామో ఫ్లోనే మనకు అర్థం కాకుండా ఫస్ట్ క్వెషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకలాగా ఉంటది. ఎండ్ అయ్యేటప్పుడు ఇంకోలాగా ఉంటది. సో, క్వాలిటీనే ఫస్ట్ ప్రయారిటీ సార్. కాకపోతే ఆన్సర్‌లో యూనిక్‌నెస్ కనిపిస్తే ఖచ్చితంగా ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది. అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేశారు. క్వెషన్ పేపర్ మొత్తం కంప్లీట్ చేశారు. యెస్ సార్ చేశాను. సో, 15 క్వెషన్స్ అయితే ఈచ్ పేపర్‌లో రాయాలి. రాయాలి సార్. ఎందుకు అంటే ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ 13 ఎక్సలెంట్ ఆన్సర్స్ రాసాము. హ్మ్. అన్నిటికి ఎక్సలెంట్ మార్క్స్ పడవు. ఒక 2, హ్మ్. 3 యావరేజ్ పడొచ్చు. ఒక 2 వదిలేస్తే మనకు 2కి 0 మార్కులొస్తాయి కదా! అదే 2 అటెంప్ట్ చేసామనుకోండి 2 వన్స్ ఆర్ 2 వచ్చినా 2 మార్క్స్ ఎక్స్‌ట్రా వస్తాయి. దాంతో మేబీ కట్ ఆఫ్ దాటి క్లియర్ చేయొచ్చు. అట్లా ప్రతి క్వెషన్ ఇంపార్టెంట్. మనం
13 ఎక్సలెంట్ రాసినా కూడా సరే మనకు 130 మార్క్స్ వెయ్యరు. లేదా ఈచ్ వన్ 5 మార్క్స్ కూడా అట్లా అన్నిటికి ఈక్వల్ మార్క్స్ ఉండవు కదా. సో ప్రతి క్వశ్చన్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ రాస్తే ఒక్క మార్క్ ఎక్స్ట్రా వచ్చిన మనం దాని ఇంట్రడక్షన్ రాయని ఒక ఎగ్జాంపుల్ రాసి వదిలేసిన వచ్చే మార్క్ కి మేబీ మనము బార్డర్ క్రాస్ చేసేయచ్చు అన్నట్లు ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాం. ఇంకోటి మనకి ఈసారి మీ 2023 నోటిఫికేషన్కి ముందు రూల్డ్ పేపర్ ఇచ్చేవాళ్ళు, మీకు ఎస్ సార్. అన్రూల్డ్ పేపర్ ఇచ్చారు. దట్టు అండర్లైన్ కూడా అలో చేస్తారు కదా మీకు. ఎస్ సార్. ఎస్ సార్. అందరికీ సో దానివల్ల ఎలా రాయగలిగారు? ఎంత ఈజీ అయింది? యాక్చువల్లీ దీనికోసం నేను యాక్చువల్ 2018 ఎగ్జామ్ మెయిన్స్ రాసిన సార్ ఆ నోటిఫికేషన్ ఉంది. అప్పటి ఉమ్, నుంచి మాది ఒక రిక్వెస్ట్ అనమాట ఏపీఎస్సి రూల్డ్ ఉమ్, పేపర్ వద్దు అన్నట్టుగా. ఉమ్, ఎందుకంటే ద వే వి ఎక్స్ప్రెస్ రూల్డ్ పేపర్లు ఎంత బాగా రాసినా కూడా ఉమ్, ఎక్స్ప్రెషన్ క్లియర్ గా అక్కడ క్రియేటివిటీ కానీ బాగా రాసినా కూడా ఉమ్, అర్థం కాకుండా ఉండేది. సో ఉమ్, వైట్ పేపర్ వచ్చినప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉమ్, ఈజీగా మనం రిఫ్లెక్ట్ చేయొచ్చు. అది ఉమ్, కొంచెం అడ్వాంటేజ్ సార్. లైక్ రూల్డ్ పేపర్ ఉన్నప్పుడు థాట్స్ కూడా ఆ లైన్ లోనే రాయాలన్నప్పుడు టైం కన్స్ట్రెయింట్ అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఉమ్, ఫ్రీ ఫ్లో లో మనం రాసేయచ్చు కదా. సో ఉమ్, ఈసారి ఇచ్చిన వైట్ షీట్స్ వల్ల కొంచెం దానికంటే బెనిఫిట్. ఉమ్, దాని వల్ల ఏంటంటే మనం ఒక మ్యాప్ వేసిన ఒక ఫ్లో చార్ట్ వేసిన కొంచెం నీట్ గా కనిపించింది. అండర్లైన్స్ వల్ల ఇంకోటి ఏంటంటే మనం కీ పాయింట్ హైలైట్ చేస్తాం కదా. ఉమ్. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన మాస్టర్ కీతో కనుక ఐడెంటిఫై అయితే కొంచెం ఈజీగా ఎవాల్యుయేట్ చేసే వాళ్ళకి కంటెంట్ ఈజీగా అర్థమైపోతుంది. అదర్వైజ్ మనం ఎంత బాగా రాసినా మన కంటెంట్ మొత్తం పారాగ్రాఫ్ లో చూసినప్పుడు అర్థం కాకపోవచ్చు. అందుకని ఈసారి అన్రూల్డ్ పేపర్, ఎస్, అన్రూల్డ్ పేపర్ మీరు చెప్పినట్టు చాలా రిలీఫ్ అసలు. ఎస్ సార్. మెయిన్స్ రాసేదానికి కూడా మనం ఎంజాయ్ చేస్తూ రాయొచ్చు. ఎస్ సార్. కరెక్ట్ కరెక్ట్. రూల్ పేపర్లో కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటుంది. డిస్కంఫర్ట్ లైవ్ అంటే ఆ టెన్షన్ లో ఒక్కొక్కసారి లాస్ట్ క్వశ్చన్ లోపు ఏ లైవ్ రాసినా కూడా అర్థం కాక మిస్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఉమ్. ఇక్కడ ఇంకొక మీ పాయింట్, మీరు ప్రతి పాయింట్ కి ఎగ్జాంపుల్స్ రాశారా? అంటే సార్ లైక్ ప్రతి పాయింట్ కి అంటే రిలవెంట్ గా ఉన్న చోటంతా ఎగ్జాంపుల్స్ రాసేయాలి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ లో 3 to 4 ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటాను. ఉమ్. అండ్ రిలవెంట్ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మ్యాప్స్ కానీ ఫ్లో చార్ట్స్ కానీ వాడాలి సార్. ఇక్కడ ఇంకొక పాయింట్ అడగాలి మిమ్మల్ని. మీరు యూపీఎస్సీ నుంచి గ్రూప్ 1 ఫోకస్ చేస్తారన్నారు కదా. మీరు ఇంతకుముందు చెప్పినట్టే మీరు ఒక ఎగ్జామ్ ని రెస్పెక్ట్ చేయాలి. ఎగ్జామ్ కి సార్. కొంత టైం అయినా, కొంతలో కొంత అయినా గ్రూప్ 1 కి అయితే 6 months అయినా ఇవ్వాలి కదా. ఎస్ సార్. కంపల్సరీ. ఈ 6 months లో వాళ్ళు చేయకుండా వచ్చి అటు యూపీఎస్ క్రాక్ చేయలేరు. మధ్యలో బ్లేమ్ చేస్తుంటారు. ఆ, ఇక్కడికి వచ్చి 2 years వేస్ట్ చేసుకున్నాను, 3 years వేస్ట్ చేసుకున్నాను. అక్కడ ఏమీ సాధించింది లేదు, ఇక్కడ సాధించింది ఏం లేదు. ఎస్ అట్లా సార్. చాలా మంది ఎగ్జాంపుల్స్ ఒక ఫెయిల్డ్ గా వెళ్ళిపోతుంటారు. ఒకసారి యూపీఎస్సి పక్కన పెట్టి గ్రూప్ 1 రాస్తున్నామంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలనుకుంటారు? ఎందుకంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, నేను కూడా చాలా మంది ఆస్పిరెంట్స్ చూసినప్పుడు అక్కడ అటెంప్ట్ ప్రిలిమ్స్ అవ్వదో లేకపోతే మెయిన్స్ అవ్వలేదు అనుకోండి, ఇటు వస్తారు. ఇక్కడ కొన్ని ఎస్ పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది, అది సహజంగానే అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే 1 year వేస్ట్ అయిపోయింది అనేసి, 2 attempts పోయినాయి అనేసి మళ్ళీ వెళ్ళిపోతారు. మధ్యలో మెయిన్స్ వస్తుంది, మళ్ళీ మళ్ళీ డివేట్ అవుతాడు. అప్పుడు ఎగ్జామ్ ప్రెజర్ అయిపోతుంది. ఇక్కడ టైం లేకపోవడం వల్ల అతను ఇంకా ఫెయిల్యూర్ కిందనే ట్రీట్ చేయాల్సింది వస్తుంది. అది సార్. అవాయిడ్ చేయడం ఎలా? ఎలాంటి మైండ్ సెట్ ఉన్నది? సార్ మేజర్లీ యూపీఎస్సి నుంచి ఇటు కానీ ఒకవేళ రాయాలనుకుంటే లేదా రెండుకి కామన్ గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ థింగ్ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ కామన్ గా ఉండేది కంప్లీట్ గా చేసుకొని పెట్టుకొని. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇయర్ మనకి గ్రూప్ 1 రాలేదు, అప్పుడు ఓన్లీ యూపీఎస్సీ వరకే ఫోకస్ చేసి రాసుకుంటాం. ఒకవేళ గ్రూప్ 1 వచ్చింది అంటే మన కామన్ సిలబస్ కాకుండా అడిషనల్ సిలబస్ ఏపీ రిలేటెడ్, ఎస్పెషల్లీ ఏపీ ఎకనామిక్ సర్వే కానీ, ఏపీ హిస్టరీ కానీ, ఏపీ జాగ్రఫీ రిలేటెడ్ ఇవన్నీ సపరేట్ గా కానీ అట్లీస్ట్ డైలీ కొంత టైం కేటాయించి దీనికి కానీ రఫ్ గా ఒక 10 పాయింట్స్ ఒక సిలబస్ లో ఉండే టాపిక్ కి 10 పాయింట్స్ ప్రిపేర్ అయినా సరే యూనిక్ గా ఉండే సిలబస్ అంటే ఏపీ రిలేటెడ్ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ మనకి కొంత నాలెడ్జ్ యూపీఎస్సీ నుంచి ఉంది. ఈ రెండు క్లబ్ చేసుకుంటూ కానీ చదవగలిగితే మీరు అన్నట్టు ఆ ప్రెజర్ ఉండదు. కొంచెం ప్లాన్డ్ గా ఎగ్జామ్ ముందు ఒక ఎగ్జాక్ట్ మెయిన్స్ అంటే 3 months ఆఫ్ టైం కావాలి, ప్రిలిమ్స్ తో పాటు కలుపుకుంటే ఒక 6 months పెట్టుకుంటే ఆ ప్రెజర్ లేకుండా ఈ ఫెయిల్యూర్ నుంచి దూరంగా ఉండి ఏదో ఒక రోజుకి ఇదే స్ట్రాటజీ ఫాలో అయితే ఒక రోజు కాబట్టి ఇంకో రోజు సక్సెస్ అయితే వస్తుంది. లేదు నేను అది రాలేదు ఇది నాకు ఆ నాలెడ్జ్ తో ఇది ఒకటి రాస్తాను అంటే వర్కౌట్ అవ్వచ్చు, బట్ అన్ని కేసుల్లో అవ్వదు. మెజారిటీ వర్క్ అయితే అవ్వదు. ఓపెన్ గా మెజారిటీ చెప్పాలంటే ఎక్సెప్షనల్ మెజారిటీగా కేసెస్ ఓపెన్ అవ్వదు. ఏమన్నా ఉంటే ఎక్సెప్షనల్ కేసెస్ లో అవ్వచ్చు. అది కూడా ఏంటి, అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళో లేకపోతే మెయిన్స్ కి వెళ్ళి
అట్లాంటి వాళ్ళకి ఇక్కడ వర్క్ అవుతుంది కానీ నువ్వు రెండింటి మీద ప్రయాణం అనేది నేను ఎప్పుడు సజెషన్ చేయను. ఎస్ సార్ కరెక్ట్. గ్రూప్ వన్ రెస్పెక్ట్ చేస్తే నువ్వు గ్రూప్ వన్ యా ఆఫీసర్ కరెక్ట్ అవుతావు. సార్. ఈవెన్ ఇఫ్ గ్రూప్ 2 ఎగ్జామ్ రావాలన్నా సరే ఆ ఎగ్జామ్ రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ చేయకుండా ఉంటే మనకి ఏది రిటర్న్ రాదు. చాలా మంచి పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. మెయిన్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూ 75 మార్క్స్ ఉంది మీకు తెలిసిందే. 75 ఎస్ సార్. మార్క్సే కాదు అవి 75 మార్క్స్ సర్వీస్ డిసైడ్ చేసే ఎస్ ఎబిలిటీ సార్. ఉన్న ఇంటర్వ్యూ. దానికి ఎస్ ఎలా మీరు సార్. మీన్ మెయిన్స్ రిజల్ట్ వచ్చిన రోజు చాలా రిలీఫ్ అనిపించింది సార్. ఎందుకంటే నా ఫోర్త్ మెయిన్స్ గ్రూప్ 1 లో ప్రతిసారి బాగా రాస్తున్నాను రావట్లేదు, ప్రతిసారి బాగా రాస్తున్నాను. 4 టైమ్స్ రాశారా? ఎస్ సార్. నేను ఓకే. ఈసారి కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ అనేవి చేసుకుంటూ ముందే ఎస్ఎన్టీ ఎగ్జామ్ రాసిన లాస్ట్ రోజు చాలా హ్యాపీనెస్ వచ్చింది. అంటే అట్లీస్ట్ నేను అనుకున్నది చేశాను. లెట్ ఇట్ బి. నా ప్రయత్నం 100% ఉంది. ఇంటర్వ్యూ కాల్ వస్తే బాగుంటుంది అనుకున్నాను. లక్కీలీ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. వచ్చిన రోజు నుంచి నేను ఏం చేశానంటే ఒక 2 days పెద్ద గేమ్ టచ్ చేయలేదు సార్. 2 days తర్వాత నుంచి రైట్ ఫ్రమ్ నా నేమ్ మీనింగ్ దగ్గర నుంచి నా పుట్టిన ఊరు, మా పేరెంట్స్ ఆక్యుపేషన్ మీద, మా సిబ్లింగ్స్ ఏం చేస్తుంటారు, తర్వాత నా గ్రాడ్యుయేషన్ బ్యాక్గ్రౌండ్, ఎస్పెషల్లీ నేను గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం స్టూడెంట్ సార్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్ రాస్తున్నాను. సో ఇట్లా క్వశ్చన్స్ ఏమైనా పడొచ్చు అన్నట్టు నా గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ మీద చాలా రీసెర్చ్ చేశాను. అండ్ మా లోకల్ నేను పుట్టి పెరిగిన ఊరి గురించి ఇట్లా రీసెర్చ్ చేశాను. అండ్ ఇంకొకటి ఎక్స్టెన్సివ్ గా వర్క్ చేసిన హాబీస్ మీద. నాకు ఒక హాబీ ఉండేది షార్ట్ స్టోరీ రైటింగ్ ఇన్ తెలుగు అని. అది పెట్టాలా వద్దా అన్న డైలమాలో చాలా ఉన్నాయి. ఎందుకంటే పెడితే ఖచ్చితంగా స్టోరీ యూనిక్ స్టోరీ, ఒరిజినల్ స్టోరీ చెప్తాను. నేను రాసిన దాన్ని తీసుకొని పోయి అక్కడ ఒక్క నిమిషంలో చెప్పమంటారు కదా, ఎట్లా చెప్పాలి అన్న ఆలోచన. బట్ నేను జెన్యున్ గా ఉండే హాబీ కాబట్టి పెట్టేశాను. అక్కడ వెళ్ళగానే ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. సో ఒక స్టోరీ మంచి మీరు రాసిన దాన్ని చెప్పని చేయమని మేము అడిగారు. నేను తెలుగులో రాసే స్టోరీస్ కాబట్టి తెలుగులో చెప్తాను మేడం అని చెప్పాను గుడ్ అన్నారు. సో అప్పుడు కొంచెం రిలీఫ్ అనిపించింది. నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్ నేను ప్రిపేర్ అయ్యాను కదా స్కూల్ గురించి. సో అడిగారు సార్ మీరు గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇక్కడ దాకా రావడం అనేది మంచి అచీవ్మెంట్ అని. ఫస్ట్ పార్ట్ లోనే గుడ్ అండి వెరీ గుడ్ అని అన్నారు. జనరల్లీ నా థాట్ ఎట్లా ఉంటుంది, ఇంటర్వ్యూస్ గుడ్ ఇట్లా పదాలు వాడదు, గుడ్ ఏం వాడాలంటే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. నెక్స్ట్ అడిగారు సార్ మీరు ఆర్గ్యం అయితే చేరుస్తారా మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో, ఒకవేళ అవ్వకపోతే చేరుస్తారా ఇట్లాంటివి. తర్వాత నా టెక్నాలజికల్ బ్యాక్గ్రౌండ్ అంత జీతం వదిలేసి ఇటు సైడ్ నుంచి వచ్చావు, ఇక్కడ తక్కువ జీతం ఉంటుంది కదా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగారు. అంటే ఇవన్నీ మనము మన ఈ క్వశ్చన్కి ఏం చెప్పారు? మంచి జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పారు? మోటివ్ ఇనిషియల్ డేస్ నుంచి ఆర్మీ బ్యాక్డ్రాప్ ఫ్యామిలీ వల్ల నేను ఇట్లా చెప్తాను. పెరిగిన వాతావరణము ప్లస్ మా రూరల్ బ్యాక్డ్రాప్ వల్ల నేను చాలా సమస్యలు చూస్తూ వచ్చాను. ఎస్పెషల్లీ నేను స్కూలింగ్ ఉన్నప్పుడు మా స్కూల్లో బేసిక్స్ టాయిలెట్స్ కూడా ఉండేవి కదా సార్. అప్పుడు ఇప్పుడైతే చాలా బాగున్నాయి స్కూల్స్. సో నేను అవన్నీ చూసినప్పుడు ఏదైనా కొంచెం సొసైటీకి ఏదైనా చేయొచ్చు అంటే సివిల్స్ కానీ గ్రూప్ 1 సర్వీసెస్ కానీ ఉంటాయి అన్నట్లుగా సీనియర్స్ అట్లా చెప్పడం వల్ల సరే ఉమ్. ఆల్రెడీ చిన్న చిన్న అప్పులు అవన్నీ క్లియర్ చేసాము. సో ఇప్పుడు డెడికేటెడ్ గా వదిలేసి కూడా రాయొచ్చు అన్న థాట్ ఉంది. సో అందుకని మళ్ళీ ఇటు సైడ్ వచ్చాను అని చెప్పాను. చాలా ఆ, మంచిగా చెప్పావు అది. ఆ, ఎందుకంటే మనం ప్రాక్టికల్ గా చూసాము స్కూల్స్, ఆ, గవర్నమెంట్ స్కూల్. నేను 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్. yes, మనకు అప్పుడు ఏముంది, yes. ఇప్పుడు అన్ని కంప్లైంట్స్, అది లేదు ఇది లేదు. ఇప్పుడు చాలా బాగున్నాయి సార్. చెప్పాలంటే అవును. 6-7 years నుంచి ఆ, స్కూల్స్ చాలా బాగున్నాయి. అది చాలా చాలా బాగున్నాయి. సాటిస్ఫై అయ్యారు మేడం, సాటిస్ఫై అయ్యారు అంటే క్వశ్చన్ ఓకే అన్నారు. నెక్స్ట్ ఎందుకంటే దే నెల్లూరు. ఆల్సో మోస్ట్లీ కమింగ్ ఫ్రమ్ ఎస్ సార్. ద సేమ్ నేచర్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి. ఎస్. ఒకసారికి ఇంకా గవర్నమెంట్ స్కూల్లో మీరు ఆర్డీ వైపు చేరుస్తారు మీ పిల్లలని, చేరుస్తాను అన్నారు. ఎందుకు చేరుస్తారు అన్నారు. సార్ ఒక ఆఫీసర్ గా జాయిన్ చేస్తే స్కూల్ అవుట్కమ్స్ ప్రొడక్టివిటీ ఇంకా బాగా పెరుగుద్ది కదా సార్ అన్నారు. సో నైస్ అన్నారు. తర్వాత నేను కడపలో చదువుకున్నాను. కడపలో ఒక వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంది చెప్పండి అన్న చెప్తాను. దాంట్లో ఏమన్నా ఇట్లా ఎండాంజర్డ్ స్పీకర్స్ ఉన్నాయంటే జనరల్ కోర్సు అది చెప్తాను. అది తెలుగులో పేరు అడిగారు కల్వి కోడి, అది గట్టిగా గుర్తులేదు అది చెప్పాను. తర్వాత నెల్లూరులో పోలీసు వ్యవస్థలో ఏమైనా సమస్యలు ఉన్నాయని అది చెప్పాను. అంత ముందు రోజు ఒక పొలిటికల్ రైవల్ ఇష్యూ అయ్యింది సార్, అది చెప్పాను. మరి దీంట్లో మీరు ఏం నేర్చుకుంటారు అంటే పొలిటికల్ రైవల్ అనేది సిద్ధాంతాల వరకు ఉంటే బాగుంటుంది, పర్సనల్ అటాక్స్ లో వెళ్ళిపోతుంది. సో పర్సనల్ అటాక్ అవ్వడం వల్లనే మేము ఇన్సిడెంట్ జరిగింది సార్. ఓకే. సో దానికి ఓకే అంటే ఇంకా ట్రాఫిక్ సమస్యలు ఎలా క్లియర్ చేస్తారు నెల్లూరులో చాలా ఎక్కువ విన్నాను. మేబీ ఆ సార్ అక్కడ వర్క్ చేసి ఉండాలి ఏదో ఒక విషయంలో, అవి చెప్పాను. ఇంకా మోస్ట్లీ అంతే సార్. అంటే నాకు పెద్దగా అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ ఒకటో రెండో పడ్డాయి. ఈ నేను నా డాష్ అనలైజ్ చేసుకుంటూ ఇట్లా క్లియర్ గా ముందే రఫ్ పాయింట్స్ లాగా నోట్ చేసుకుని అవే ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాను. సో అవే
వచ్చినాయి. ఆ రోజు కొంచెం చెప్పాలంటే బై గాడ్స్ గ్రేస్ నన్ను ఎక్కువ టెన్షన్ పెట్టలేదు సార్. బోర్డు చాలా బాగా జరిగింది. మీరు చాలా సంతోషం ఉదయ్ శంకర్. మీరు థ్యాంక్ ఫైనల్ గా మీకు రోల్ మోడల్ ఎవరు? ఎందుకంటే గ్రూప్ వన్ ఒకసారి మెయిన్స్ రాసి రెండు సార్లు మెయిన్స్ రాసిన తర్వాత దే స్టార్ట్ ఆన్ కీపింగ్ లూసింగ్ దిస్ కాన్ఫిడెన్స్ అంది. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఏదో చిన్న చిన్న ఇష్యూస్ జరిగినాయి అనుకోండి, మొత్తం వ్యవస్థనే బ్లేమ్ చేసుకుంటే ఇతను నెగిటివ్ మైండ్ సెట్ తో అవును. కాంపిటీషన్ నుంచి దూరం అయిపోతాడు. మంచి మంచి పోస్టులు గ్రూప్ వన్ గ్రూప్ టూ అని తెలుసుకోకుండా యూపీఎస్సి వెల్ అండ్ గుడ్, ఇఫ్ యూ గెట్ ద సర్వీస్ ఇట్స్ వెల్ అండ్ గుడ్. లేనప్పుడు మనకి నెక్స్ట్ మంచి ఆపర్చునిటీ ఏముంది దాన్ని రెస్పెక్ట్ చేసి తెచ్చుకుంటే ఈ రోజు కాకపోయినా 1 year కైనా లేకపోతే 2 years కైనా మంచి సర్వీస్ వస్తుంది. వాళ్ళు ఎస్ మళ్ళీ సార్. బాగా వెళ్తారు అనేది మీ ద్వారా చెప్పినందుకు చాలా సంతోషం. మీ రోల్ మోడల్ ఎవరు? రోల్ మోడల్ అంటే పర్టికులర్ గా ఎవరు లేదు సార్. అంటే నేను చదివిన వాతావరణం ఉమ్, ఎస్పెషల్లీ మా మదర్ అని చెప్తారు సార్. ఉమ్, మా మదర్ బేసికల్ ఏది ఎక్స్పెక్ట్ చేయదు. ఎప్పుడు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తారు. మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం అంటే నన్ను కానీ మా తమ్ముడిని అక్కడ కానీ ఫుల్ సపోర్ట్ చేస్తారు. అండ్ మా ఫాదర్ నుంచి వచ్చిన డిసిప్లిన్ సార్. ఆర్మీ ఫ్యామిలీ వల్ల ముందు నుంచి ఎక్కువ డిసిప్లిన్ ఉండేది. సో ఆ రెండు ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. ఎస్, డిసిప్లిన్ ఉండే డెడికేషన్ తో మనం ఎఫర్ట్ పెడితే ఏదైనా సాధించవచ్చు. సో లాస్ట్ గా మీరు రేపు సర్వీస్ లో వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు అసిస్టెంట్ కమిషనర్ ఫర్ స్టేట్ ట్యాక్సెస్ వచ్చారు, ఏం కంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నారు టాక్సేషన్ డిపార్ట్మెంట్ లో? అట్లా ఏమన్నా ఒక అవగాహన ఉందా లేకపోతే? ప్రజెంట్ అంత ఎక్కువ అవగాహన లేదు. బట్ ఏ డ్యూటీస్ తీస్తారో అవి ఫుల్ ఇంటిగ్రిటీ తోటి వర్క్ చేయాలనుకుంటున్నాను సార్. ఇఫ్ ఇన్ కేసు ఫ్యూచర్ లో ఎక్కువ పొజిషన్స్ వెళ్ళే కొద్ది, ఇన్ కేసు ఏమైనా ఎడ్యుకేషన్ సెక్టర్ రిలేటెడ్ ఏమైనా కంట్రిబ్యూట్ చేసే అవకాశం వస్తే, ఈ ఈ సెక్టర్ నుంచి సైడ్ ఏమైనా ఛాన్సెస్ కానీ వస్తే ఎడ్యుకేషన్ సెక్టర్ లో అది కంట్రిబ్యూట్ ఒక చేయాలనేది ఒక అది ఆశ ఒక అనేది థాట్ ఉంది. ఉంది సార్. బట్ మంచి స్టిల్ ఏ పాసిబిలిటీ ఏ అయితే సర్వీస్ లో ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాం, ఎస్ ఎస్. దీంట్లో ఉన్న దీనికి డెడికేటెడ్ గా మన రూట్స్ మర్చిపోకుండా ప్రాపర్ గా వర్క్ చేయాలి మనం. మీ యొక్క సక్సెస్ ని ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నారు? మెయిన్ రోల్ ఎవరు అనుకుంటున్నారు? పేరెంట్స్? అయితే మన అక్క తమ్ముడు బాగున్నారు. పేరెంట్స్ సార్. పేరెంట్స్ లేకపోతే అసలు ఏముండదు. అండ్ పాయింట్ సార్, ఇంటెలిజెన్స్ ఎందుకు కూడా ఎగ్జామ్ మళ్ళీ రాయాలనిపించింది అంటే డిసిప్లిన్ గా వర్క్ చేస్తే ఏదో ఒక రోజు వస్తుంది. డిసిప్లిన్ లేకుండా ఉంటే మాత్రం ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా సరే మేబీ ఎక్సెప్షనల్ కేసులు వర్కౌట్ అవ్వచ్చు. బట్ ఎక్కువ కేసుల్లో ఇంటెలిజెంట్ పీపుల్ కూడా డిసిప్లిన్ లేక ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డిసిప్లిన్, ఎస్, డిసిప్లిన్ ఉంటే కన్సిస్టెన్సీ వస్తుంది. కన్సిస్టెన్సీ ఈ సివిల్స్ కైనా గ్రూప్స్ కైనా కంపల్సరీ అవసరం. మీరు కాంపిటెన్సీ కావాలి, మినిమం కాంపిటెన్సీతో అయినా మాక్సిమం కన్సిస్టెన్సీ ఉంటే ఇక్కడ మనకి సర్వీస్ వస్తుంది. సో ఫైనల్ గా మీకు మీలాంటి ఆస్పిరెంట్స్ ఈరోజు గ్రూప్ వన్ కొట్టారు. 2023 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చినా కానీ ఇది రీజనబుల్ టైం ఫ్రేమ్ లో మనకి సర్వీస్ అనేది కంప్లీట్ అయింది. మీ పోస్టింగ్ రావడం అనేది మాకు కూడా చాలా హ్యాపీ. సో టీమ్ సివిక్ సెంటర్ మీకు ఎలా సహాయపడింది మీ మాటలు? సార్ మేము సివిక్ సెంటర్ కి గ్రూప్ వన్ రిలేటెడ్ అయితే ఇంటర్వ్యూ గైడెన్స్ అప్రోచ్ చేస్తాం సార్. అండ్ మ్మ్. ఫస్ట్ టైం డాఫ్ ఫిల్లింగ్ సెషన్స్ లో మ్మ్. ఒక సార్ ఉన్నారు, హెల్ప్ చేశారు. వెంకటేష్ సార్ అనుకుంటా. ఎస్, రైట్, ఎస్. సో హెల్ప్ చేశారు. తర్వాత తర్వాత మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సో గుడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆ మాక్ ఇంటర్వ్యూస్ లో నాకు 69-70 మార్క్స్ అప్లై చేశారు. అంటే ఆ రోజు కొంచెం ఆల్మోస్ట్ కరెక్షన్స్ చేసుకుంటూ వచ్చాం. పర్ఫార్మెన్స్ బాగానే అనిపించింది నాకు. ఈ డాఫ్ మ్మ్. కరెక్షన్స్ లో అయితే ఏది ఎట్లా ఉంది, జాబ్ చేసినప్పటికీ నాకు గ్యాప్స్ ఉన్నాయి, ఇవి ఎట్లా ఆన్సర్ చేయాలి, ఇవి కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఈవెన్ ఫస్ట్ టైం డాఫ్ ఫిల్ చేసింది మీ ఇన్స్టిట్యూట్ కూర్చొని అనుకుంటాను. మ్మ్. మ్మ్. సో అవును, ఆ అప్పుడు విషయంలో చిన్న బాగా ఎలా పెడితే బాగుంటుంది అనేది చాలా డౌట్. స్టిల్ ఐ రిమెంబర్, ముందు నోటిఫికేషన్ రాకేష్ చంద్రం ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ కడపలో పనిచేస్తున్నారు. ఇస్తారు సార్. తెలుసు సార్, తెలుసు. తెలుసు. డాఫ్ అనేది మనం ఏం చేసామనేది కొన్ని మర్చిపోయింటాం. మర్చిపోయినట్టుని మళ్ళీ ఎస్ గుర్తు సార్. చేసి ఇది మనం పెట్టాలి అది ప్రాపర్ పెట్టాలి. గా రిప్రజెంట్ చేయగలిగితే అదే అసలు దాంట్లో ఏముంటే అదే క్వశ్చన్స్ అదే రావచ్చు సార్. మ్యాక్సిమం 1 or 2 అవుట్ ఆఫ్ ద బాక్స్ అవును. ఆ విషయంలో హెల్ప్ చేశారు. అండ్ నాట్ ఓన్లీ ఇన్ అదర్ వే, ఈవెన్
ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్ కానీ ఇట్లా సివిల్ సెంటర్ టెస్ట్ సిరీస్ బాగుంటాయి. సో ఉమ్, విగరస్ గా గ్రూప్స్ ఓరియంటెడ్ సివిల్స్ చెప్తారు, బట్ గ్రూప్స్ కి ఎక్స్టెన్సివ్ గా ఉమ్. ఇన్స్టిట్యూట్ బాగుంది సార్. థ్యాంక్ యూ ఉదయ్ శంకర్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్. కన్వే మై రిగార్డ్స్ టు యువర్ ఫాదర్ అండ్ మదర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ మీరు యూ ఇలా సో చాలా మందిని మోటివేట్ చేయాలి. తెలుగు మీడియంలో 10th క్లాస్ వరకు, అదేవిధంగా ఆ మాధ్యమంలో చదువుకొని వచ్చిన వాళ్ళకి న్యాచురల్ ఎబిలిటీ ఉంటుంది, న్యాచురల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. మనం ఇవ్వాల్సింది ఏంటంటే జస్ట్ ఒక గైడెన్స్, అవేర్నెస్ ఇచ్చామంటే మంచి మంచి ఆఫీసర్లు మంచి మంచి పొజిషన్కి వెళ్తారు. మీరు అది చేస్తారనేసి ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ మచ్. జాయినింగ్ విత్ అస్ అండ్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. బికాస్ థ్యాంక్ యూ దిస్ సో మచ్. ఇంటర్వ్యూ 10 మంది చూసినా, 100 మంది చూసినా, 1000 మంది చూసినా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, మోటివేట్ అవుతారు, గుర్తుపెట్టుకుంటారు. సారు గ్రూప్ వన్ ఆఫీసర్ ఉదయ్ శంకర్ సార్ ఈ మాట చెప్పారు అప్పుడు. ఆ, ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఏదో ఒక ఇంటర్వ్యూ ర్యాంకర్ చెప్పిన మాటతో ఎప్పుడో ఒక కొంత డల్ ఎస్ సార్, అయినప్పుడు ఇది బూస్ట్ చేసి అలా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎస్ సార్. ఫైనల్ పాయింట్ యూ వాంట్ టు అండ్ గివ్ ఫర్ లుకింగ్ ఫార్వర్డ్ అప్కమింగ్ టు మీటింగ్ ఆస్పిరెంట్స్? సార్. ప్లీజ్ కమ్. సార్ ఓన్లీ సింగిల్ పాయింట్ సార్. ఇఫ్ ఐ క్యాన్ డూ ఇట్, చెప్పండి. యూ ఆల్సో క్యాన్ డూ ఇట్. సింపుల్ సార్. నేను చేయగలిగితే మీరు కూడా చేయగలరు. నాకు చాలా హంబుల్ రూరల్ బ్యాక్గ్రౌండ్, గవర్నమెంట్ స్కూల్స్. నేనే చేశానంటే మీరు కూడా చేయగలరు. పాయింట్ ఈస్ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్. ఎస్. సో కన్సిస్టెన్సీ, ఇఫ్ ఉదయ్ శంకర్ కెన్ డూ ఇట్, సో ఆల్ అదర్ ఎనీవన్ కెన్ డూ స్టూడెంట్స్, ఇట్ సార్. anyone can do it. That's a real statement. Once again, congratulations. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్. Yes. సో ఇది రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను. సార్. Uh, మీరు యూపీఎస్సీ ముందు నుంచి ఎప్పుడు ప్రిపేర్ అయ్యారు శంకర్? సార్ నా బీటెక్ కంప్లీట్ అయింది 2016లో సార్. Uh, ఈ mhm, 2012లో సార్. అప్పటి mhm, నుంచి ప్రిపేర్ అయ్యాను. mhm. ఫస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ జాబ్ వస్తే వెళ్ళలేదు. తర్వాత ప్రిపేర్ అయ్యాను. కొన్ని మెయిన్స్ ఏ రాశాను. ఏ కాలేజ్ అని చెప్పారు మీరు బీటెక్? కడప కేఎస్ఆర్. కేఎస్ఆర్ఎం. ఓకే, ఓకే. సో యు ఆర్ 2 years junior to me. I ఫ్రమ్ ఎస్విసి. ఇక్కడ ఓకే, ఓకే. మీ కడప కాలేజ్ వాళ్ళంతా తెలుసు మనకి తెలుసు, మాది అప్డేట్. యూనివర్సిటీకి వచ్చాం సార్. ర్యాప్సోడి ర్యాప్సోడీకి చాలా ప్రైజెస్ వస్తారు, వచ్చాయి. సిగ్మాయిడ్కి వస్తుంటారు మా వాళ్ళు కూడా. ఇంకా ఎస్వియు, ఎన్బికేఆర్, కేఎస్ఆర్ మూడు. ఎస్, ఎస్. ఈ 4-5 కాలేజీలు బాగా ఎంగేజ్ అవుతుంటారు. చాలా మంది మీ జూనియర్స్ నాకు ఎస్వి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ సార్. టెక్నికల్ డిపార్ట్మెంట్ లో. వెరీ సో మీకు హ్యాపీ. తెలిసి ఉంటారు. అవును, ఈ మధ్య చూస్తున్నాం. మీ కాలేజీకి వెళ్ళండి, అక్కడ మోటివేట్ చేయండి. ఎస్ సార్. ఇప్పుడు అప్పుడప్పుడు పిలుస్తుంటారు, ఎందుకని మనం ఎస్ సార్. చదువుకునేటప్పుడు మన కాలేజీ తిట్టుకుంటాం కానీ మొరల్లెస్ అన్ని కాలేజీలు అట్లే ఉన్నా కానీ, బట్ ఇట్స్ వెరీ మెమరబుల్. మీరు ఇప్పుడు నేటివ్ ఏది చెప్పారు? నెల్లూరు సార్. నెల్లూరులో దుక్కలూరు అని ఒక విలేజ్ సార్. నెల్లూరు నుంచి 100 కిలోమీటర్లు పల్లెటూరు. ఉమ్. ఇప్పుడు రీఆర్గనైజేషన్ లో ఇప్పుడు మనకి మళ్ళీ నెల్లూరే సార్. నెల్లూరే ఉందా ముందు కూడా? మాది ఎట్లా ముందు అంటే నెల్లూరు. గూడూరు తిరుపతిలో పెట్టున్నారు, మళ్ళీ ఇప్పుడు. మాది అటు సైడ్ కదా సార్. మాది డౌన్ సైడ్. నెల్లూరు కడప ప్రకాశం బార్డర్ లో. ఉమ్, సో కడప 100 కిలోమీటర్స్, నెల్లూరు 110 కిలోమీటర్స్, ప్రకాశం 30 కిలోమీటర్స్. అది ట్రయాంగిల్ పాయింట్ లో. అవును. మనకి నోటిఫికేషన్ జూలైలో అయిపోయి అప్పుడు కానీ వచ్చేస్తుంటే 6 months సేవ్ అయ్యేది. 1.5 year అనేది రీజనబుల్ టైం టు గెట్ ఇన్ టు సర్వీస్. ఈ 5-6 months ఎక్స్టెండ్ చేయడం అనేది కొద్దిగా నెక్స్ట్ ట్రైనింగ్ సైకిల్. ప్రాసెస్. అవును. ఇంకొకటి మీరు అన్నట్టు నెక్స్ట్ సైకిల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా టైం ఎక్కువ పట్టింది. ఇంకొక నోటిఫికేషన్ కి ఇంకా డిలే అవుతుంది. బట్ దేర్ ఈస్ టాక్ కదా సార్, ఆల్రెడీ కొత్త నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పారు. అవును. నేను కూడా ఇంకొకసారి రాద్దాము అనుకుంటున్నాను. ఉమ్. సబ్మిట్ చేస్తే డీసీ టార్గెట్ యూపీఎస్సీ అటెంప్ట్స్ లేదు కదా? ఒకటి ఉంది సార్ ఏజ్ వైజ్ అయితే, బట్ రాయలేదు సార్ ఇప్పుడైతే. మళ్ళీ సపరేట్ గా ఆప్షన్ ప్రిపేర్ అయ్యాను. అవును. యూపీఎస్సీలో ఏంటంటే మనకి అదొక 3 years లోనే తెలుస్తుంది, 3-4 years లోనే. అది యాక్చువల్లీ చెప్పాలంటే యూ హౌ టు రియలైజ్ విత్ ఇన్ 3-4 years నీకు వస్తుందా లేదా అనేది అప్పుడు డిసైడ్ అయిపోయి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కొట్టామంటే నీకు లైఫ్ సెట్ అయిపోతుంది.
ఇక్కడ ఇగోకి వెళ్ళేసి నువ్వా యూపీఎస్సీ రా నేను అనేసి వెళ్తూ ఉంటారు. లాస్ట్కి వెళ్ళి సచివాలయంలో పనిచేస్తున్నారు. మెనీ నోన్ ఫ్రెండ్స్ ఆఫ్ మీ దే లైక్ దట్. మళ్ళీ యూపీఎస్సీ చదివేటప్పుడు ఇది గ్రూప్ 2 నేనా గ్రూప్ 1 నేనా అనుకొని ఒక ఆ థాట్ ప్రాసెస్ లో వాటిని నెగ్లెక్ట్ చేసి మీకు డీసీ తెచ్చుకోవాలని ఉంది. కానీ వాళ్ళ టైం నువ్వు టైం చేయొచ్చు పర్మిట్ చేయొచ్చు చేస్తే సిటీ ఒక టైం పర్మిట్ చేస్తుంది. ఓకే వేరే సర్వీస్ వచ్చింటే చెప్పలేం కానీ సిటీఓ మనకి ఫార్మల్ గానే ఉంటుంది. ఆఫీస్ వర్కింగ్ మీకు ప్రయత్నం చేస్తే మీకు ప్రవీణ్ కుమార్ మీ ముందు బ్యాచ్ ఉన్నారు చూసారు ప్రవీణ్ కుమార్ అతని స్టోరీ చెప్తూ రాకేష్ అని కూడా ఒక ఆయన ఉన్నారు సార్ సిటీలో రాకేష్ అవును అవును రాకేష్ నేను మీ 2022 బ్యాచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒక అతను 4th ర్యాంకర్ గ్రూప్ 2 పనిచేస్తూ గ్రూప్ 1 వచ్చింది ఎస్ సార్ ఎస్ సార్ ఆడిట్ ఆఫీసర్ గా ఎస్ సార్ జాయిన్ అవ్వకుండా మళ్ళీ రాశాడు. రాసి అప్పుడు మళ్ళీ ఇంకా ఫైనల్ గా డీసీ వచ్చింది. ఇప్పుడు భీమవరం దగ్గర పనిచేస్తుంది. ఎస్ సార్ నెంబర్ ఉంది ఇంత ముందు మాట్లాడావా? మాట్లాడు మంచి వ్యక్తి. ఆయన గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒకసారి వేరే ఇన్స్టిట్యూట్ అయినప్పుడు చేస్తుండే సార్ కంటెంట్. అప్పుడు నేను ఆయన్ని మాక్ ఇంటర్వ్యూ చేసిండే అప్పట్లో కొంచెం చిన్న ఏజ్ లోనే. అప్పుడు ప్యానల్ లో ఒక తక్కువ ఉన్నారు, నాకు కొంచెం కంటెంట్ టచ్ ఉండేది బాగా, క్వశ్చన్స్ అడగలి, ఇంగ్లీష్ బాగానే వచ్చేది. సో అట్లా ఆయన పరిచయం ఉంది. ఇప్పుడు డైరెక్ట్ పరిచయం లేదు, బట్ నెంబర్ ఉంది. ఈ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినాక మాట్లాడాను. టెల్ మీ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. సార్ ఓకే. అతను పనిచేసేటప్పుడు 2011-12 ఆ టైంలో స్టార్ట్ చేశాడు ప్రిపరేషన్. మంచి వ్యక్తి. ఇక్కడ మదనపల్లి సార్ మదనపల్లి తెలుసు. ఎంఐటీలో చదువుతున్నాడు. హ్యాపీ ఉదయ్ శంకర్. అప్పుడప్పుడు మేము ఇన్వైట్ చేస్తాము, మోటివేట్ చేయండి స్టూడెంట్స్ ని. థ్యాంక్ యూ. కంపల్సరీ సార్. ఇంకేమైనా అవసరం ఉన్నా మెసేజ్ చేయండి, ఐఎమ్ అవైలబుల్. ఎస్ సార్ థ్యాంక్ యూ.